క్లోమగ్రంథిలో రెండు భాగాలు కలవు. ఒకటి నాళ భాగం. క్లోమరసం ఎంజైమ్లు ట్రిప్సిన్ అమైలేజ్ లైపేజ్ జీర్ణక్రియలో పాల్గొంటాయి. వినాల నాళరహిత భాగం లంగరాంశ పుట్టికలు రెండు రకాలు, ఆల్ఫా కణాలు, బీటా కణాలు. బీటా కణాలు స్రవించేటటువంటి హార్మోన్ ఇన్సులిన్. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది లోపిస్తే వ్యాధి డయాబెటిస్ మిలిటస్ లేదా షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి. రెండు రకాలు, టైప్ 1, టైప్ 2. ఆల్ఫా కణాలు స్రవించే హార్మోన్ గ్లూకగాన్. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని అధిక స్రావం వల్ల వచ్చేటటువంటి గ్లైకోసూరియా. టైప్ 1 క్షీణించి ఇన్సులిన్ ఏర్పడకపోవడం వల్ల వస్తుంది. 40 సంవత్సరాల లోపు వారికి వస్తుంది. పుట్టుకతో వచ్చే వ్యాధిని జవనైల్ డయాబెటిస్ అంటారు. టైప్ 2 ఇన్సులిన్ అల్పస్రావం లేదా ఇన్సులిన్ దాని లక్ష్య కణాలపై పనిచేయకపోవడం వల్ల వస్తుంది. 40 సంవత్సరాల పైబడిన వారికి వయసురీత్యా సంక్రమించవచ్చు. డయాబెటిస్ చికిత్సలో భాగంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు క్లోమంలోని ఐలెట్స్ కణాలను థైరాసైట్ అనే క్యాప్సూల్స్ నుంచి రోగి శరీరంలోకి ప్రవేశపెట్టే పద్ధతిని అభివృద్ధి చేశారు. బీజకోశాలు రెండు రకాలు. ఒకటి స్త్రీ బీజకోశాలు. హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, రిలాక్సిన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందిస్తుంది. ముష్కాలు హార్మోన్ టెస్టోస్టెరాన్ పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందిస్తాయి.